తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వాణిజ్య, పన్నులు, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ ప్రభుత్వ శాఖల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు సీఎం. ఇదే భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వాణిజ్య, పన్నులు, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి వచ్చారు. ఇక ఈ ప్రభుత్వ శాఖల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు సీఎం. ఇదే భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. రైట్గా ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయ మార్గాలపై సీఎం ప్రధానంగా దృష్టి సారించారనే చెప్పాలి. ఇక ప్రధాన ఆదాయ వనరులంటి కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీఓ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖలపై సీఎం దృష్టి పెట్టారు. ఆ శాఖల్లో గతంలో ఎంత ఇన్కమ్ అంటే నెలవారీగా ఎంత వచ్చేది అనేది వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన అధికారుల నుంచి పలు సూచనలు అయితే స్వీకరించారు. గతంలో కూడా సీఎం ఇదే శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా అధికారుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ తర్వాత నెలలో కొంత గణనీయంగా ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్రానికి ఆదాయ మార్గాలు క్రియేట్ చేయడంలో కావచ్చు, లేకపోతే ఇంకా పన్నుల వసూల్లో ఎక్కడి నుంచి పన్ను రావాల్సి ఉంది, ఎంత అమౌంట్ రావాల్సి ఉంటుంది, వాటిని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ని ఎవరి దగ్గర నుంచి కూడా ఎగ్జంప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వసూలు చేయాలి అని చెప్పేసి కూడా సీఎం వాళ్ళకు సూచన చేశారు. గతంలో జిఎస్టీకి సంబంధించి కొంత ఎగ్జంప్షన్ ఇచ్చారు, వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాఫ్ చేశారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. కమర్షియల్ ట్యాక్స్ లో వాటిని అన్నిటిని కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగానే అధికారులు పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఇక హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలపై కూడా సీఎం సమీక్ష చేశారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది కలగకుండా చూడాలి అని చెప్పేసి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను ఒకవేళ ఇబ్బందులు ఏమైనా వస్తే వాళ్ళని అక్కడి నుంచి తరలించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం పలు సూచనలు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.